Long life, అది దీర్ఘాయువా, long life with good health for the body మరి శరీరానికి మంచి ఆరోగ్యం ఇచ్చిన దీర్ఘాయువా, and peace for the mind. మరి మనశ్శాంతి, That is very, very important. అవి మానవునికి ఎంతో ఎంతో అవసరమైంది. I always make a mention of this case. There is a gold medalist from Nagarjuna University. మరి నాగార్జున విశ్వవిద్యాలయం చెందిన ఒక గోల్డ్ మెడలిస్ట్ గురించి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను Well, he worked under me as a lecturer. ఆయన కొంతకాలం నా దగ్గర లెక్చరర్గా నా దగ్గర పనిచేస్తున్నారు. ఆయన I helped him. మరి ఆయనకు చాలా సహాయం చేస్తాను. నేను Very intelligent. చాలా తెలివిగలవాడు. He went to America. అమెరికాకి వెళ్ళినాడు. Want to do his PhD. అక్కడ పిహెచ్డి చేయాలనుకున్నాడు. But unfortunately within a year కానీ దురదృష్టవశాత్తు 1 సంవత్సరం లోపల he lost God's blessing. దేవుని యొక్క ఆశీర్వచనాలను పోగొట్టుకున్నాడు ఆయన. Some strange disease struck him and the doctors there operated in America. They said we cannot heal him. You have to live like this. మరి ఆయనకు ఒక ఆశ్చర్యకరం అంటే ఎవరికి గుర్తుపట్టలేనటువంటి ఒక వ్యాధి ఆయనకు వచ్చింది. డాక్టర్లు ఆయన మీద ఆపరేషన్ చేసినాక ఇంకా ఈయన బాగుగాడు, ఈ విధంగానే ఆయన మిగిలిన శేష జీవితాన్ని గడపవలసి వస్తుంది అని డాక్టర్లు చేతులు ఎత్తేసినారు. For the last 11 years he is confined to that small room on the bed. మరి గడిచిన 11 సంవత్సరాలుగా ఒక చిన్న గదిలో తన ఇంట్లో మరి వారు ఆ యొక్క వ్యక్తి అక్కడ పడి ఉన్నట్టు చూస్తారు. But he is a gold medalist in mathematics. మరి మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రంలో ఆయన గోల్డ్ మెడలిస్ట్ అయి ఉంటున్నాడు. What is the lesson you learn? మరి దీని గురించి మనం ఏం పాఠం నేర్చుకుంటాం? Gold medalist and certificates and big jobs, crores of rupees won't help us మరి unless the hand of the Lord is upon us. He alone can give us healthy body. మరి మనకు దీని గురించి నేర్చుకుని ఏంటంటే గోల్డ్ మెడల్స్, పెద్ద డిగ్రీలు, భవంతులు, డబ్బు ఇవన్నీ మనకు ఏ విధమైనటువంటి దీవెనలు ఇవ్వవు. కానీ దేవుని యొక్క వాక్యము దాని భయములో జీవించడం వల్లనే అన్ని రకాలైన దీవెనలు వస్తాయి అనేది. There is another man, ఇంకొక వ్యక్తి ఉన్నారు, whose parents are members of our church. ఆయన తల్లిదండ్రులు నా సంఘం, నేనున్న సంఘంలో సభ్యులుగా ఉన్నారు. It's a great tragedy. That fellow, చాలా దురదృష్టం అంటే విషాదం వారి జీవితంలో ఉంది. he got a gold medal from the IIT. మరి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అతను గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. from కాన్పూర్ ఐఐటి కాన్పూర్ చాలా 20 years back. 20 సంవత్సరాల క్రితం. He married another girl with the same qualification. మరి అదే ఐఐటిలో మరి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి ఇంకొక అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నాడు. He got PhD also. తర్వాత పిహెచ్డి కూడా వచ్చింది అతనికి. Both of them went to America. మరి ఇద్దరు అమెరికాకి వెళ్ళినారు. They were baptized here. నా దగ్గర వారు బాప్తిసం కూడా తీసుకున్నారు. Not by under me, but they got baptized. వాళ్ళు ఇక్కడ నా దగ్గర కాదు కానీ ఈ సంఘంలో బాప్తిసం తీసుకున్నారు. Well, after going there, both of them got jobs. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరికి ఉద్యోగాలు దొరికినాయి. God gave them a son. వాళ్ళకు దేవుడు వాళ్ళని దీవించి వాళ్ళకు ఒక కుమారుని కూడా అనుగ్రహించినాడు. Within 3-4 years, 3-4 సంవత్సరాల లోపల the man, ఆ వ్యక్తి he became mentally derailed. మరి మానసికంగా మరి చెడిపోయిన వ్యక్తిగా అంటే పూర్తిగా పిచ్చివాడిగా మారిన వ్యక్తిగా చూస్తున్నాను నేను. So his boss told him, you be on rest at home. When you are all right, come and I will take you. ఆయన బాస్ అంటే ఆయన ఉద్యోగం చెప్పినంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకో, నీకు పూర్తిగా బాగైనాక నువ్వు రా నేను నా దగ్గరికి అని. He got a first class from Kanpur IIT. మరి ఐఐటి కాన్పూర్లో ఆయన ఫస్ట్ క్లాస్ వచ్చిన వ్యక్తి. He got a PhD also. తర్వాత పిహెచ్డి కూడా తీసుకున్న వ్యక్తి. Got an excellent job in America. అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించుకున్న వ్యక్తి. What happened mentally? That fellow మరి మానసికంగా పిచ్చివాడిగా మారిపోయినట్టు మనం చూస్తాం. Right now he is in that condition. మరి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆయన అదే పరిస్థితిలో ఉన్నట్టు. His wife works and earns and supports the family. మరి ఆయన భార్య పనిచేసి సంపాదించుకొని కుటుంబాన్ని పోషిస్తాం. For the last 20 years, గడిచిన 20 సంవత్సరాలు. that is the condition of a man. మరి దురదృష్టవశాత్తు అది ఒక మనిషి యొక్క జీవితంగా ఉంటుంది. His education is excellent. ఆయన చదువు విషయంలో చాలా అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగిన. Job also is excellent. మంచి ఉద్యోగంలో కూడా చాలా గొప్ప ఉద్యోగం. Country also great, America. మరి అమెరికా అనేది కూడా పెద్ద దేశం, మంచి దేశం, గొప్ప దేశము. Failed to enjoy the grace of God. కానీ దేవుని యొక్క కృపను అనుభవించకుండా ఉండిన పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం మనం. So the Lord is promising, ఈ రోజు దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తాడు. by humility and the fear of the Lord are riches, honor and
life. When the Lord says life, He means healthy life for the body and peace for the mind. మరి దేవుడు ఈరోజు ఇచ్చే వాగ్దానం, యెహోవా యందు భయభక్తులు కలిగి వినయముతో కలిసిన జీవితం ఉన్నట్టయితే దేవుడిచ్చేది ఐశ్వర్యము ఘనత కాకుండా మంచి ఆయుషు, దీర్ఘాయుషు, ఆరోగ్యము, స్వస్థ బుద్ధి, ఈ మూడు కలిపి దేవుడు మనకిస్తాడని మనం నమ్మవచ్చు. Let not our hearts and minds be always on money, on purchasing things and building land, purchasing land and buildings. మరి మన ఎప్పుడు కూడా ఈ ఆస్తులు సంపాదించుకోవడం, భూములు కొనుక్కోవడం, ఇండ్లు కట్టుకోవడం, ఇటువంటి వాటి గురించే మనం ఆలోచించకుండా Memorize that verse. మరి ఆ వాక్యాన్ని మీరు కంఠస్థం చేయండి. By humility and the fear of the Lord. 22 దావీదు, అది సామెతల గ్రంథం 22:4, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. May the Lord bless all of us, our families and every one of us with these blessings. మరి దేవుడు ఈ దీవెనలతో మనం ఈ విధంగా జీవించినప్పుడు ఇటువంటి దీవెనలతో మనల్ని అందరినీ, ఇక్కడ ఉన్న వారందరినీ దీవించును గాక. Remember, fear of God means not just praying and spending a little time, but you have to spend time with the book, the Bible, the word of God. మరి ఒక్కటి గుర్తుంచుకోండి, దేవుడిని గురించి భయపడడం అంటే ఏదో ప్రార్థన చేసి ఒక్కటి కాదు. ఈ గ్రంథాన్ని చదివి ధ్యానించి దానిలో సమయం గడపడం అనేది దేవుని యొక్క భయంలో ఒక భాగంగా మనం చూడవచ్చు. So may God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది. థ్యాంక్ యూ. పాస్టర్ గారు భాస్కర్ అన్నకు ఎంతో 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 ఎన్నో వేల కృతజ్ఞతలు. మరి వారి ఇంకొక కార్యక్రమానికి వెళ్ళవలసినది మన భాస్కర్ అన్న. మరి వారు వెళ్ళక ముందు ఒక్కసారి మరి ఈ సంఘం తరపున, మన అందరి తరపున ఒక చిన్న బహుమానం అనడానికి వీల్లేదు, ఇట్ ఈస్ సంథింగ్ ఏ మూమెంట్. మరి వారు ఇక్కడికి వచ్చిన కారణంగా వారిని స్వీకరించవలసిందిగా, దాన్ని అందజేయవలసిందిగా మరి పాస్టర్ బాబురావు గారిని కోరుతా ఉన్నాను. ఒకసారి లేచి నిలబడితే చప్పట్లతో మరి భాస్కర్ గారికి పాస్టర్ రైట్. Thank you. Maybe please be seated. Drop చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు, రెవరెండ్. ఆయన తనకు రెవరెండ్ అని పేరు పెట్టుకోలేదు, డాక్టర్ అని పెట్టుకోలేదు, బిషప్ అని పెట్టుకోలేదు. ఆయన పెళ్ళి చేస్తారా, ఎవరో అడుగుతారు పెళ్లి చేస్తారంటే, లేదు బాబు నాకు పెళ్లి చేసి లైసెన్స్ కూడా లేదు, ఏది లేదు, నేను కేవలం ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్. కానీ మరి దేవుడు వారిని ఇచ్చిన దీవెన ముఖ్యంగా వారికి దీర్ఘాయు, ఆయుష్, ఆరోగ్యం, వ్యక్తిగా ఇట్ ఇస్ మనకు కళ్ళ ముందు కనబడుతున్న లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆయనకు ఆ గుంటూరు యాక్సిడెంట్ తర్వాత ఆయనకు ఇదే స్కూల్లో డేవిడ్ మెమోరియల్లోనే ఆయనకు జరిగిన లిఫ్ట్లో జరిగిన ప్రమాదము, ఆయనకు ఇచ్చిన జీబీ సిండ్రోమ్, ఇవన్నీ చూసినప్పుడు మరి దేవుడు ఆయన మీద ఎందుకు ఇంత దయ చూపిస్తున్నాడని మనం ఆలోచిస్తే ఒకటే కారణం, దేవుని అందలి భయము. మరి తర్వాత ఇంకొక ప్రోగ్రాం ఉన్నది, కానీ ఈ మధ్య లోపల మాత్రం మేము మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి మన మధ్య డాక్టర్ జేమ్స్ డేవిడ్ గారు ఉన్నారు. వారిని ఈ బిల్డింగ్లో మేము ఇక్కడ, నేను చరిత్ర చెప్పినప్పుడు చెప్తాను, కానీ 2005 జూన్ 26 నుంచి మేము ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. మరి జేమ్స్ డేవిడ్ గారు, రెవరెండ్ డాక్టర్ జేమ్స్ డేవిడ్ గారు, దేవుడు వారిని ఎంతగా అంటే ఆ పక్కన చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఆయన కుమార్తె సుచరిత దివాకర్, ఆయన మనమడు లోపల ఇంకొక మనవడు, అంటే హీఈస్ ఎ గ్రేట్
గ్రేట్ గ్రాండ్ ఫాదర్, 4వ తరాన్ని తన ఒళ్ళో పెట్టుకున్నటువంటి జేమ్స్ డేవిడ్ గారు. మరి ఆయన పేరు వినని వారు ఎవ్వరూ ఉండరు సికింద్రాబాద్ లోపల ఉన్నప్పుడు. వారిని దయచేసి మనం అందరం లేచి చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తే వారు వేదిక మీదకి వచ్చి కూర్చుంటారు, లేకపోతే వచ్చేటట్టు లేరు. కాబట్టి అందరు కలిసి ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తే జేమ్స్ డేవిడ్ గారి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవ సంఘాలు సికింద్రాబాద్లో ఎక్కడ ఉన్నా, హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా వారికి ఎంతో 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 ప్రోత్సాహం ఇస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ జేమ్స్ డేవిడ్ గారు. హబ్సిగూడలో చాలా కాలం ఉండి మేము తప్పని పరిస్థితులలో అక్కడ నుంచి ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు 2-3 స్కూల్స్ తిరిగినాము. మాకు ఆదివారం ఆరాధన చేసుకోవడానికి మాకు అనుమతి కావాలని. కానీ మాకు ఎక్కడ దొరుకుతుంది అని అనుకున్న దగ్గర దొరకలేదు. వేర్ వీ ఎక్స్పెక్టెడ్ టు గెట్ an opportunity to worship on Sundays, we did not get. జో బ్రదర్ అన్నారు, బ్రదర్ ఇక్కడ డేవిడ్ మెమోరియల్ స్కూల్ ఉన్నది, మరి మీరు నేను కలిసి జేమ్స్ డేవిడ్ గారి దగ్గరికి పోదామా అని. ఆయన చూసి అడిగినారు అన్నమాట, నీకు డేవిడ్ డాసన్ ఏమవుతాడు అని. డేవిడ్ డాసన్ ఈజ్ జో బ్రదర్స్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఆల్సో ఏ వెరీ గుడ్ పర్సనల్ ఫ్రెండ్ అని. కాకుంటే నేను ఇద్దరమే పోతే మంచిగుంటుందో లేదో అని నా భార్యని తీసుకొని పోయినా. పోగానే అమ్మ బాగున్నావా అంటే బాగున్నా, జీవి అంకుల్ బాగున్నారా, బాగున్నారు, శుచి బాగున్నదా, శుచి అంటే వారి కుమార్తె బాగుందా, బాగున్నది. అడిగినాము, రిక్వెస్ట్ చేసినాము, ఈ రోజు వరకు ఇక్కడే కొనసాగుతూ ఉన్నాం. అది అంటే వారు ఇక్కడ మీరు గమనించి ఉండవచ్చు, ఇక్కడ జేసీఎన్ఎం వాళ్ళ థర్స్డే మీటింగ్స్ కూడా ఎప్పుడు ఇక్కడే జరుగుతూ ఉంటాయి సికింద్రాబాద్లో. మరి క్రైస్తవులుగా ఎవరు ఎటువంటి కార్యక్రమం చేసినా, ఎటువంటి సంఘాలను స్థాపించినా దానికి మరి వారు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. మరి దేవుడు వారిని నిజంగా దీవించినారు. వారి ఆరోగ్యం, వారు ఎప్పుడు కూడా 7:30కు నేను చర్చికి వస్తే కూడా ఈరోజు ఎగ్జామ్ ఉంటే మాకంటే ముందే ఉంటారు, ఆయన అక్కడే నిలబడి ఉంటారు. దేవుడు వారికి ఆయుష్, ఆరోగ్యము, స్వస్థ బుద్ధి, ఇహలోకపు దీవెనలు, అంతకంటే ఎక్కువగా పరలోకపు దీవెనలు ఇచ్చి పిల్లలను గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఇచ్చి వారిని దీవించినారు. వారు మన మధ్య ఉండడం ఎంతో ఎంతో సంతోషకరం. తర్వాత కార్యక్రమం మరి పింకీ, షీ విల్ బ్రింగ్ సండే స్కూల్ చిల్డ్రన్. రైట్. He's got the whole world in his hands. 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 He's got the sun and the moon in his hands. He's got the sun and the moon in his hands. He's got the sun and the moon in his hands. He's got the whole world in his hands. He's got the lovely little birds in his hands. He's got the lovely little birds in his hands. He's got the lovely little birds in his hands. He's got the whole world in his hands. He's got the mommy and daddy in his hands. He's got mommy and daddy in his hands. He's got the mommy and daddy in his hands. He's got the whole world in his hands. He's got you and me in his hands. He's got you and me in his hands. He's got you and me in his hands. He's got the whole world in his hands. A blind man stood by the road, he cried. A blind man stood by the road, he cried. A blind man stood by the road, he cried. He cried, Oh, show me the way. show me the way, show me the way to go home. Na 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 na
the truth. Show me the truth. Show me the truth. The way to go home. Na 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 na. The way to go home. Lazarus stood by the grave, he cried. Lazarus stood by the grave, he cried. Lazarus stood by the grave, He cried, oh, show me the life. show me the life, show me the life, the way to go home. Na 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 na. Jesus hung on the cross, he cried. Jesus hung on the cross, he cried. Jesus hung on the cross, he cried. Cried, oh, I am the way, I am the truth, I am the life, the way to go home. మరి సండే స్కూల్ టీచర్ ఒక్కసారి లేచి నిలబడితే ఆ, ఆమె అసలు పేరు పింకీ, కానీ బయట ఆఫీస్ లోపల అందరూ సిల్విత అని పిలుస్తారంట కదా. మా అందరికి ఆమె పేరు పింకీ. లెట్ us give her a big హ్యాండ్. బ్రదర్ నోయల్ రాయ్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఒక్క నిమిషం. Let us pray. O Lord, our gracious, loving Heavenly Father, we thank you, Lord, for bringing the Lord with worship, with thanksgiving and prayers in our hearts, Lord, for this wonderful day that thou hast shown us. It is precious and acceptable to thee, Lord, like the precious oil that flows down the garments and the beard of Aaron, and like dew from Hermon on Mount Zion. Thank you, Lord, for this wonderful day that thou hast given us, Lord. Master, we rejoice this day. Master, we particularly memorable in the lives of many, many families that have gathered in this service so far, Lord. Master, this morning, Lord, we particularly thank you, Lord, for Javan Dawson uncle and his family, Lord, for helping us to begin this worship service in their house, Lord, and to continue. Master, down the way, Lord, we also thank, Lord, Sir David, James David, Lord, for providing us with an accommodation where we could worship Thee, Lord. In our hearts, Lord, let us bind it, Lord, on our arms, on our forehead, Lord. Master, and let us live this word, Lord. Let us live according to having led us all these generations, Lord. Master, we pray for Thy special blessings, Lord, upon the coming generations also, Lord, that will lead these fellowship centers, Lord. We pray, Lord, that Thou empower them, Lord. Master, we commit the rest of this service into Thy precious hands and commit ourselves in the most holy and precious name of Lord Jesus Christ, we pray. Amen. మరి మల్కాజ్గిరి తర్వాత కూడా ఇంకొకటి సైనిక్పూరిలో కూడా ఒక సంఘం ఉంది. అయితే దానికి మరి పాల్ 2 నిమిషాలు. జనవల్ ఫెలోషిప్ సెంటర్స్కు మరి చెప్పాలంటే మరి 74 ప్రాంతంలో సనత్ నగర్లో ప్రారంభించబడింది. దానికంటే ముందు నుండి బహుశా 72వ సంవత్సరంలో నుండి మేము పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి జాన్ వెస్లీ అంకుల్కు పరిచయం. దాని తర్వాత మరి బహుశా లేట్ 77 ఆర్ ఎర్లీ 78 లాలగూడలో మరి జోన్ బ్రదర్ ఇంట్లోనో లేక ఎవరింట్లోనో
ఫాస్టింగ్ ప్రేయర్ అయింది. మరి డేవిడ్ డాసన్ అంకుల్ ఇంట్లో ఆల్ నైట్ ప్రేయర్ అయింది. మరి ఆ రోజు మరి దేవుడు మరి రాత్రి జరిగిన ప్రార్థన మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నెక్స్ట్ డే వరకు ఉండే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చిన్న స్కూల్ పిల్లగాను బ్రేక్ఫాస్ట్ కొరకు కూర్చున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్పిరిట్లో కంటిన్యూ అయిపోయినా. అది ఎంతసేపు తర్వాత చూస్తే నా ముందు బ్రేక్ఫాస్ట్ ఉంది. మరి ఆ కార్యమేమో 78 సంవత్సరం 30 ఏప్రిల్ నాడు నేను బాప్తిజం తీసుకున్న సనత్ నగర్లో. అప్పటి నుండి ఈ యొక్క సహవాసము ఈ రీతిగా ఎదుగుతూ అనేక శాఖలుగా ఏర్పడి మరి అనేక ఆత్మలకు మరి రక్షణకు కారణమైంది. మరి చాలా సంతోషం. మేము చిన్నప్పుడు చూసిన అక్కలు ఆంటీలందరూ ఇక్కడ ఉండడం మరి చాలా సంతోషం. మరి దేవుని యొక్క కృప లేక ఆయన నడిపింపు మరి దైవజనులు పోయిన వారి పునాదుల మీద నిలబడి ఉంది అని మరి అది ఎంతో మహిమకరంగా నడిపింపబడుతూ ఉంది అని ఒక రుజువుగా